గ్రామం అండి. నేను తిరుమల నరసింహని. మాకు ఇంతకుముందు బస్సు ఉండేది. మహిళలు ఇబ్బంది పడుతున్నారు. దయచేసి మాకు బస్సు వేయాలని కోరుకున్నాం. నియోజకవర్గం సగినేడుపల్లి మండలం రామేశ్వరం గ్రామం అది. అయితే మాకు దక్షిణ కాశీగా పేరు పొందిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఉంది మాకు. దాన్ని మేము ఎంతో పవిత్రంగా చూసుకుంటాం. అయితే ప్రయాణికులు రాజోల నుంచి ఉంది కానీ బస్సు, అదే పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కానీ కృష్ణా జిల్లా నుంచి కానీ ఇలా విజయవాడ నుంచి వచ్చే వారికి అసౌకర్యంగా ఉంది ప్రయాణం. దానికి ఎలాగంటే శివకోడ్ మీదుగా అక్కడ బస్సు అక్కడ దింపేస్తారు. అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడి నుంచి ట్రావెలింగ్ ఆటో వాళ్ళకి కానీ ప్రైవేటు వాహనాలకి ఎక్కువ డబ్బులు గుంజి ప్రయాణికుల్ని భక్తుల్ని ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి మేము కోరేది ఒకటే, మాకు శివకోడ్ నుండి ఇలాగ రామరాజు లంక అప్పల రామరాజు లంక నుంచి అలాగ సగినేడుపల్లి సెంటర్ నుండి అలాగ మాకు గుడిమాల మీదుగా ఉంది అంతర్వేద దేవస్థానానికి ఒక బస్సును ప్రవేశపెట్టాలని, అలాగే ఆర్టీసీ వారిని ప్రభుత్వ వారిని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి మీరు ప్రభుత్వ వారు దీనిపై అంటే చర్య తీసుకుని మాకు ఈ ప్రయాణికులకి ఇబ్బంది కలగకోకుండా మా గ్రామానికి గౌరవం ఉంది కాబట్టి ఆ గౌరవాన్ని, మా దేవస్థాన గౌరవాన్ని మాకు కాపాడాలని ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. మాది అప్పలరామలం గ్రామం అండి. మాకు 10 సంవత్సరాల క్రితం బస్సు తిరిగేది. అప్పలరామలం గ్రామం నుంచి రాజోల నుంచి రామరాజు లంక, అప్పలరామలం లంక, సగినేడుపల్లి, అంతర్వేది తిరిగేదండి. ఈరోజు బస్సు తిరగట్లేదు. దాని మీద చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆడవాళ్ళు మగవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారండి.